సో అండి సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి, అసలు ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంబీబీఎస్ అబ్రాడ్కి ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఏ కంట్రీ బెస్ట్, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, చాలా డౌట్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈరోజు టాపిక్ వస్తారు సార్ మనకి, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు అమెరికాలో ఫ్రీ పీజీ వస్తుందంట కదా, అసలు అమెరికాలో ఫ్రీ పీజీ చేయాలంటే ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి, దాని బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు మెడికల్ పీజీ సీట్ ఎక్కడ ఫ్రీగా వస్తుంది, ఇండియాలో బెటర్గా ఉంటుందా మెడికల్ పీజీ, అబ్రాడ్లో బెటర్గా ఉంటుందా, అసలు ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అడుగుతున్నారండి. ఓకేనండి. సో ఈ టాపిక్ వస్తారు సార్. ఫస్ట్ మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, తర్వాత ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు యూఎస్ఎంఎల్ఏ గురించి డిస్కస్ చేద్దాం ఈ 4 పాయింట్స్. సో ఫస్ట్ ఒకసారి మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అడుగుతున్నారండి. సో మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే సార్ మనకి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారికి ఇంతకుముందు ఏంటంటే 2021 నవంబర్ 18న ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవండి. ఎంబీబీఎస్ అబ్రాడ్కి బిఫోర్ 2021 ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్, మీరు ఏ కంట్రీని వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీని వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే ఎలా పడితే అసలు కంట్రీకి రూల్స్ మీరు అబ్రాడ్ 2021 బిఫోర్ ఎలాంటి కంట్రీకి వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, అక్కడ కాలేజ్ ఉందో, జస్ట్ ఏంటంటే ఎన్ఎంసీ అంత అప్పుడు ముందు ఎంసీఏ ఉండేది, వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుంటే చాలు. అక్కడ అసలు కాలేజ్ ఉన్నా లేకపోయినా రేకుల షెడ్లు అయినా చిన్న చిన్న బిల్డింగ్లు అయినా, ఇప్పుడు గరీబ్ ల్యాండ్స్ ఉంది, అక్కడ ఏముంటుంది, ఒక బిల్డింగ్లో పైన హాస్టల్, కింద ఫుడ్, మెస్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఒక బిల్డింగ్లోనే చేసేవాళ్ళు మొత్తం. యూఎస్ఎంఎల్ఏ కోచింగ్ అని చెప్పేవాళ్ళు. తర్వాత ఫిలిపీన్స్ అని అంతే, కిర్గిస్తాన్ అని అంతే, ఉజ్బెకిస్తాన్ అని అంతే. సో కాబట్టి ఏంటంటే అసలు ఎక్కడ కూడా ఎఫ్ఎంజీ పాస్ పర్సెంట్ రాకపోవడము, 10%, 5%, 6% ఉండడం వల్ల ఏంటంటే ఈ నాట్ ఓన్లీ దాని గురించి కాదు, ఇండియాలో కూడా చాలా చాలా పెద్ద మ్యానిపులేషన్స్ అవ్వచ్చు, మిస్లీడింగ్స్ జరుగుతున్నాయని అసలు ఎంసీఐ బోర్డునే క్యాన్సిల్ చేశారు. ఎంసీఐ బోర్డుని 2021 నవంబర్ 18న క్యాన్సిల్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్ అని. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏంటంటే మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది. సో మీరు ఏదైనా ఒక కంట్రీలో ముందు ఖచ్చితంగా కొన్ని ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి, సగం ఒక చోట చదవకూడదు. తర్వాత వచ్చేసరికి అదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి ఎంబీబీఎస్ అంతా కూడా. తర్వాత వచ్చేసరికి లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడి నుంచి మీరు ఆ కంట్రీలో డాక్టర్ అయి రావాలి, లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. చాలా కంట్రీస్లో ఎస్పెషల్లీ ఫిలిపీన్స్, జార్జియా, కిర్గిస్తాన్ ఇప్పటివరకు అఫీషియల్గా లైసెన్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. జస్ట్ 54 months ఎంబీబీఎస్ ఉందండి, 12 months ఇంటర్న్షిప్ ఉందండి, ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు. లైసెన్స్ రిజిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. అసలు దానికోసం ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఎందుకు లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఒకవేళ మీరు ఇక్కడ ఫెయిల్ అయినా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉండాలి, దానికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కావాలి. కంపల్సరీ వచ్చేసరికి ఆ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నట్టు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలి. మీకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నట్టు, మేము ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నట్టు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటే జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తానండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదనుకోండి మీ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. సో అంటే మీకు రష్యా సంబంధించింది. సో ప్రతి కంట్రీ గురించి కూడా మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు పంపిస్తాను. ఓకేనండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. దీని లేదా అఫీషియల్ ఏదైనా మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ. అంటే మీకు ఏంటంటే మన ఎన్ఎంసీ వల్ల కదా మీ డిగ్రీ వ్యాలిడ్ చేసేది. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతకుముందు ఏంటంటే మనకి బిఫోర్ పాత్ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, జస్ట్ దాంట్లో ఎంసీ అప్రూవల్ ఉంటే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టున్నారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అయ్యే కంట్రీస్కి మాత్రం వెళ్ళాలి, అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందని చెప్తున్నారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే మన ఎన్ఎంసీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఓకే ఈ కంట్రీలో మీకు ఎన్ఎంసీ రూల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాయని. ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా మీరు ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఫిలిపీన్స్ బ్యాన్ చేశారు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. ఇప్పుడు అసలు అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎంబసీ వాళ్ళు ఏమంటున్నారు, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ మనీలో క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారండి. 54 months ఎంబీబీఎస్ ఉంది, 12 months ఇంటర్న్షిప్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉంది అని చెప్తున్నారు. బట్ కాకపోతే లైసెన్స్ రిజిస్ట్రేషన్ గురించి క్లారిటీ లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. లైసెన్స్ కంపల్సరీ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి పెడతారు, అంటే కొరి పెడతారు. ఎందుకంటే అన్ని కంట్రీస్ లైసెన్స్ ఇవ్వవు ఎక్సెప్ట్ రష్యా. ఇప్పటివరకు అఫీషియల్గా మీకు లైసెన్స్, ఇండియన్స్కి లైసెన్స్ ఇస్తాము, ఇండియన్స్కి పాస్పోర్ట్స్ ఇస్తాము, ఇండియన్కి పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఇస్తామని అఫీషియల్గా ఒప్పుకుంది రష్యా ఇండియన్స్కి.
రిమైనింగ్ ఏ కంట్రీ కూడా మీకు అఫీషియల్గా మేము లైసెన్స్ ఇస్తాము, ఇక్కడ వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఇక్కడ వచ్చి బతకమని మీకు ఎక్కడ ఎవరు ఏ కంట్రీ వాళ్ళు చెప్పట్లేదు ఇప్పటి వరకు. ఆ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మ్యాండేట్గా అసలు ఇస్తున్నారు ఇవ్వట్లేదా? అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలి? మన ఎన్ఎంసీ నుంచి రావాలి. ఎందుకు ఎన్ఎంసీ నుంచి రావాలి? అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో, ఎందుకంటే రూల్స్ పెట్టింది ఎన్ఎంసీ వాళ్ళు, రేపు మీ డిగ్రీ వ్యాలిడ్ చేసేది ఎన్ఎంసీ వాళ్ళు. ఇప్పుడు ఫిలిపీన్స్ ఎందుకు అన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్యాన్ ఎందుకు చేశారు? ఇంత ముందంతా డిగ్రీస్ అని ఎందుకు ఇన్వాలిడ్ చేశారంటే ఆ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకనే, అంటే ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేయకనే. కాబట్టి మీరు అప్రూవల్ కంపల్సరీగా ఎన్ఎంసీ నుంచి ఖచ్చితంగా అప్రూవల్ తీసుకొచ్చుకోవాలి. అప్రూవల్ అఫీషియల్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఉండాలి. అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంటా, లేకపోతే అసలు ఆ డిగ్రీ వ్యాలిడ్ అన్నట్టు ఏదో డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ కంట్రీ వెళ్ళినా, నాట్ ఓన్లీ ద ఫిలిపీన్స్, జార్జియా కూడా, ఎస్పెషల్లీ జార్జియా కూడా. అందుకే జార్జియాలో ఏం చెప్తున్నారు, అట్నుంచి అమెరికా వెళ్ళండి, అట్నుంచి ఆస్ట్రేలియా వెళ్ళండి, ఫ్రీ మెడికల్ పీజీ, లేదు ఫ్రీ మెడికల్ పీజీ జార్జియా వాళ్ళు ఇస్తున్నట్టు, లేదా జార్జియా లేదా కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నట్టు. అంటే జార్జియాలో అయితే ఫ్రీ మెడికల్ పీజీ ఎవరు ఇస్తారు? ఫ్రీ మెడికల్ పీజీ ఎవరు ఇస్తారు? కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తారు ఫ్రీ మెడికల్ పీజీ, కాలేజీలు ఇస్తారు ఫ్రీ మెడికల్ పీజీ. అమెరికా వాడు ఇవ్వాలి. అమెరికా వాడు ఎందుకు ఇస్తాడు? నువ్వు జార్జియాలో చదివావు, ఇండియన్ స్టూడెంట్, వీళ్ళైనా అమెరికన్ స్టూడెంట్ కాదు కదా, ఎలా ఇస్తారు? జస్ట్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జార్జియాలో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదా అసలు అఫీషియల్గా ఇప్పటివరకు లేదు. సెంట్రల్ అమెరికా కరేబియన్ ల్యాండ్స్ కూడా అంతే, ఇప్పుడు అఫీషియల్గా లేవు ఎన్ఎంసీ రూల్స్. అఫీషియల్గా ఏదో ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అందుకని మీకేంటి ఇవన్నీ అడగకుండా ఉండాలని అటు నుంచి అమెరికాలో ఫ్రీ పీజీ. అది కాక ఆ కంట్రీలో ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, బడ్జెట్ ఎంత అవుతుందనుకున్నారు? కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం 60 లక్షలు అవుతుంది. ఇంతకుముందు పాతగానే 50-60 లక్షలు, ఇప్పుడు డ్యూరేషన్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 10 years పడుతుంది యావరేజ్గా ఫిలిపీన్స్ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి. యావరేజ్గా 10 years పడుతుంది. వాళ్ళు 5 years 20 lakhs అంటున్నారు. 20 lakhs కదా, 60-70 lakhs అవుతుంది బడ్జెట్. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, అది $100 కంట్రీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అనుకున్నారు? 20,000-30,000 మినిమం ఉంటుంది, 30,000 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10 years అంటే అర్థం చేసుకోండి, సంవత్సరానికి 3 లక్షలు, 10 ఏళ్ళు 30 లక్షలు అదే ఉంటుంది. కాలేజ్ ఫీజు ఒక 20 లక్షలు, 50-60 లక్షలు ఈజీగా అవుతుంది. మీకు 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 15 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది. 100% అబద్ధం. దట్టు ఆ డిగ్రీ అసలు అఫీషియల్గా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎన్ఎంసీ నుంచి లేదు. ఎందుకు ఆల్రెడీ ఒకసారి బ్యాన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ బ్యాన్ ఎత్తేసారంటే అఫీషియల్గా ఎక్కడ ఎన్ఎంసీ నుంచి అఫీషియల్గా లేదు, బ్యాన్ ఎత్తేసారు అన్నట్టు. అది జార్జియా కూడా అంతే. జార్జియాలో కూడా ఏంది, జార్జియాలో 50 లక్షలు 60 లక్షలు అవుతాయి. అక్కడ డెడ్ బాడీస్ ఉండవు, ప్లాస్టిక్ బాడీస్ మీద మీకు ప్రాక్టికల్స్ చేపిస్తారు. మరి అక్కడి నుంచి అటు నుంచి ఇవన్నీ చెప్పారనుకోండి, అవ్వదు కదా. 50 లక్షలు 60 లక్షలు జార్జియా కంటే అంటే ఎవరు జాయిన్ అవ్వరు కదా. అదే ఫ్రీ మెడికల్ పీజీ అన్నారు అనుకోండి, ఈజీగా జాయిన్ అవుతారు. అర్థమవుతుందా మీకు? సో జస్ట్ లాజిక్ అది. రష్యా అలా ఉండదు. మీకు రష్యా అనేది మీకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అంటే మీకు గాంధీ ఉస్మానియాలో సీట్ వస్తే ఎలా ఉంటుంది, ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ వస్తే ఎలా ఉంటుంది, అలా సింపుల్గా, అంటే సేమ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మీకు మంచి క్వాలిటీ మంచి సబ్జెక్ట్ ఉంటేనే కదా రేపు యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాల్సింది. ఓకేనండి. మీకు హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంట్ రష్యాలో మంచి మంచి కాలేజీలు ఉన్నాయి. 60%, 70%, 80%, 100% ఉన్న యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్లు. అన్ని ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, మంచి నేషనల్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీస్. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. రష్యా అనేది ది బ్యాస్ట్. మీకు మెడికల్లో ది వరల్డ్ అండ్ బెస్ట్. ఎందుకంటే రష్యా ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కనుక్కుంది రష్యా, ఫస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ వరల్డ్లో కనుక్కుంది రష్యా. కాబట్టి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ నాలెడ్జ్, వ్యాస్ట్ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి రష్యా, ఎందుకంటే రష్యా ఇస్ ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ ఇప్పుడు జార్జియా ఉంది, అన్ని ప్రైవేట్ కాలేజీలు. మీకు గవర్నమెంట్ కాలేజ్ యాక్సెప్ట్ చేస్తారు చేయరు. ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్లో గవర్నమెంట్ కాలేజ్ యాక్సెప్ట్ చేస్తారు చేయరు, అన్ని ప్రైవేట్ కాలేజీలే. సో ఫిలిపీన్స్లో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2 years బీఎస్ కోర్సు, తర్వాత ఎన్మెంట్ ఎగ్జామ్కి ఒక లాంగ్ టర్మ్ పడుతుంది, తర్వాత 4.5 years ఎంబీబీఎస్, 1 month 1 year ఇంటర్న్షిప్, అది ఒక 5.5 ఏళ్ళు, ఇది ఒక 3.5 ఏళ్ళు, 8.5 ఏళ్ళు. ఆ లైసెన్స్ ఎగ్జామ్ ఒక 1 year, యావరేజ్ 1 year 2 years పడుతుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి 50% ఉంటే, నీట్ ఎగ్జామ్ ఇప్పుడు 50% కదా క్వాలిఫై అయింది. మరి ఒక లైసెన్స్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది? ఇంకా యూఎస్ఎంఎల్ఏ, యూకేలో, కెనడాలో ఎలా ఉంటాయి? ఒకసారి చెక్ చేసుకోండి. అది ఫ్రీ కాదండి మీకు. ఎందుకంటే మీకు ఎప్పుడు ఫ్రీ అవుతుంది? మీకు మంచి క్వాలిటీ, మంచి సబ్జెక్టు, మంచి. ఇప్పుడు మీకు ఇండియాలో ఫ్రీ సీట్ ఎప్పుడు వస్తుంది? ఇండియాలో మెడికల్ ఫీజు ఎప్పుడు ఫ్రీగా వస్తుంది? మీరు మంచి కాలేజీలో చదవాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి. నీట్ ఎగ్జామ్లో ఎప్పుడు మీకు ఫ్రీ సీట్ వస్తుంది? మంచిగా చదివి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే కదా. ఇప్పుడు గోశాలలోనో లేకపోతే గోసలెట్స్లో జాయిన్ అయితే వాళ్ళు ఫ్రీగా మీకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా, వాళ్ళు ఎవరు కదా, మనం చదవాలి కదా. సేమ్ అంతే మెడికల్ పీజీ కూడా అంతే. వీళ్ళేం కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు, కాలేజ్ వాళ్ళు ఎవరు? అమెరికా వాడు ఇవ్వాలి. అమెరికా వాడు ఎందుకు ఇస్తాడు ఫ్రీగా? ఇండియాలోనే ఇవ్వట్లా, అమెరికా వాడు ఎందుకు ఇస్తాడు? మనకి ఎంత సబ్జెక్ట్ ఉండాలి, ఎంత స్టాండర్డ్స్ ఉండాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అసలు ఎంత ఉండాలి? అది ఉండాలంటే ఎంత మంచి కాలేజీలు చదవాలి. ఏదో ప్రైవేట్ కాలేజీలు, డెడ్ బాడీ లేని కాలేజీలు, ప్లాస్టిక్ బాడీ మీద ఎక్స్పీరియన్స్ చేసే కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, చిన్న చిన్న కంట్రీస్, పాపులేషన్ లేని కంట్రీస్, అండర్డెవలప్డ్ కంట్రీస్, అది ఏమి ఉండదు అక్కడ. అనవసరంగా టైము, మనీ అంతా ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కోరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ డౌట్స్ ఆఫ్ నంబర్స్.